స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్. అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లను హుండీలో వేసిన భక్తులు. కేరళ మాదిరిగా ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని కోరిన కేటీఆర్. ఎమ్మెల్యే వంశీ కృషితో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వైసీపీ నేతలు. హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు. ఋషికొండ ప్రాజెక్టును ప్రారంభించిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. మార్చి 3వ తేదీన పోలియో చుక్కలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ దక్కనుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్ సెర్ప్ సీఈఓగా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ దక్కనుంది. 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లను హుండీలో వేసిన పలువురు భక్తులు. ప్రారంభమైన మేడారం హుండీల లెక్కింపు. హుండీలలో నకిలీ నోట్లు. అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లను హుండీలలో వేసిన పలువురు భక్తులు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీపై ముద్రించాలనే డిమాండ్. ఇప్పటి వరకు తెరిచిన హుండీలలో కనిపించిన 6 నకిలీ నోట్లు. కేరళ మాదిరిగా ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. కేరళ మాదిరిగా ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కోరారు. సిరిసిల్ల పరిధిలోని పెద్దూరులో 18 సంవత్సరాల తరువాత దుబాయ్ జైలు నుండి ఇంటికి చేరుకున్న 4 జిల్లా వాసులను కలుసుకున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలకు మాత్రం మళ్ళొకసారి నా విజ్ఞప్తి, మీరు ఇక్కడ నుంచి పోవడం, కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోయిపోవడం, అక్కడ పోయిన తర్వాత కల్లివిల్లి కావడం, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడడం, భాష రాక, వీసా లేక, న్యాయంగా రావాల్సిన వేతనాలు రాక, రకరకాల ఇబ్బందులు. అందుకే మీ అందరికి కూడా నా విజ్ఞప్తి, తెలంగాణలో ఇవాళ అవకాశాలు కోకోల్లలుగా ఉన్నాయి. మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిరిగి వచ్చిన మా శివరాత్రి హనుమంత్ గారు, మల్లేష్ గారు, లక్ష్మణ్ గారు, వెంకట్ గారు, రవి గారు, వెంకట్ ఒకరు రావాలి, ఇంకా రవి గారు, అందరికి కూడా మరి స్వాగతం చెబుతూ వారి కుటుంబాలతో వారు సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చిన 2 రిపోర్టర్ సోదరులకు, సహకరించిన లాయర్లకు, దౌత్య అధికారులకు, ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ కుటుంబాల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన తాళ్లూరి కృపారాణికి ఎమ్మెల్యే వంశీ కృషితో 70,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించడం జరిగింది. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన తాళ్లూరి కృపారాణికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కృషితో సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద 70,000 రూపాయల చెక్కును బాపులపాడు మండల వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేతల చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ, కన్వీనర్ అవిర్నేని శేషగిరిరావు, ఎంపీపీ ఎర్రగొల్ల నగేష్, జడ్పీటీసీ కొమరవల్లి గంగాభవాని, వైసీపీ నేతలు గూడవల్లి రత్న సుధాకర్, అల్లాడి చిన్న, అల్లాడి తెరీసా, గండి చిన్నారావు, మోర్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేయడానికి మన కాపులు ఎందుకు పనిచేయాలంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని
చంద్రబాబు నాయుడు నోటి నుండి చెప్పిన తరువాతనే జన సైనికులు, నాయకులు టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తుకు మద్దతు ఇచ్చి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడాలి. అంతేకాని చంద్రబాబు నాయుడును వాళ్ళ కొడుకు లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయడానికి మన కాపులు ఎందుకు పనిచేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హరిరామ జోగయ్య. ఋషికొండ ప్రాజెక్టును ప్రారంభించిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఋషికొండపై 450 కోట్లతో నిర్మించిన టూరిజం భవనాలు. మార్చి 3వ తేదీన పోలియో చుక్కలు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు 3, 4, 5వ తేదీల్లో పోలియో చుక్కలు వేయనున్నారు.